నార్వే చెస్ టైటిల్ను గెలిచిన మొదటి భారతీయుడిగా అయితే ప్రజ్ఞానంద నిలిచారండి. ఈయన ఫైనల్లో విన్సెంట్ కీమర్, ఈయన జర్మనీకి చెందిన వ్యక్తి, ఈయనైతే ఓడించారు. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లాలో ఉన్న జయప్రకాష్ నారాయణన్ పక్షి సంరక్షణ కేంద్రం, దీన్నే సుర్హతాల్ అంటారండి. ఇదైతే దేశంలోని 100వ రామ్సార్ సైట్గా అయితే గుర్తింపు పొందింది. రామ్సార్ ఒప్పందాన్ని 1971లో అయితే కుదుర్చుకున్నారండి. ఈ ఒప్పందం ప్రకారం చిత్తడి నేలను అయితే సంరక్షించాలి. వీబీజీ రామ్జీ పథకం, ఇది ఒక ఉపాధి హామీ పథకం అండి. దీనిలో ఉన్న మార్పులను అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూలై 1 నుంచి అయితే అమలు చేయనుందన్నమాట. దీని ప్రకారం ఏటా 125 పని దినాలను అయితే కల్పించనున్నారు. అత్యధిక కేంద్ర ప్రాజెక్టులు అమలవుతున్న రాష్ట్రాల జాబితాలో ఫస్ట్ ప్లేస్లో మహారాష్ట్ర, సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, మూడో ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ అయితే ఉన్నాయి. ఇంకా వ్యయం పరంగా వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ 8వ స్థానంలో అయితే ఉంది. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం ఏపీసీఎన్ఎఫ్, దీన్ని ఏపీ గవర్నమెంట్ అయితే అమలు చేస్తుంది. దీనికి ఫుడ్ ప్లానెట్ ప్రైజ్ 2026 అయితే వచ్చింది. దీని ప్రకారం $1.5 మిలియన్ ప్రైజ్ మనీ అయితే అందనుంది ఆంధ్రప్రదేశ్కి. ఈ అవార్డును స్వీడన్కి చెందిన కర్ట్ బెర్ల్ఫోర్ ఫౌండేషన్ అయితే అందిస్తుంది ప్రతి సంవత్సరం.